నడుస్తుందని 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నియోజకవర్గంలోని నకరేకల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని ఆయన పంపిణీ చేశారు. నకరేకల్లోని సాయిబాబా కళ్యాణ మండపంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన 67 చెక్కులను ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్ధిదారులకు అందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని అందరూ ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం చేసిన 7,000 కోట్ల రూపాయల అప్పుల్ని తీరుస్తూనే మరింత అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. వివిధ గ్రామాల నుంచి 60 చెక్కులు 40 మంది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. దాదాపుగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏ పెండింగ్ చెక్కుల్లో కూడా పెండింగ్ ఉంచకుండా వచ్చిన చెక్కులు వచ్చినట్టే లబ్ధిదారులకు చేరవేయాలనే ఆదేశంతో ఈరోజు మన నియోజకవర్గంలో మండలంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీతో పాటు చిట్యాల మండలంలో కూడా కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయడం. ప్రజలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పాటుగా 2 రోజుల క్రితం రైతు రుణమాఫీ కార్యక్రమం